సో ఫరీద గారు, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు మనకి జాబ్స్ ఏం కావాలి అన్నా మనం ఫస్ట్ వెళ్ళేది జాబ్ పోర్టల్స్, ఐదర్ లింక్డ్ఇన్, నౌకరీ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్. కానీ ఈ పోర్టల్స్లోనే జాబ్స్ అనేవి జెన్యున్గా ఉన్నాయా లేవా అండి? ఎందుకంటే చాలామంది అప్లై చేస్తున్నారు, బట్ రెస్పాన్స్ రావట్లేదు. ఒకవేళ డైరెక్ట్ కంపెనీ, ఏ కంపెనీ అయితే జాబ్ వేకెన్సీ రిలీజ్ చేసిందో వాళ్ళని కాంటాక్ట్ అయితే అసలు మేమే పోస్ట్ చేయలేదు అంటున్నారు. సో హౌ జెన్యున్ ఆర్ దిస్ జాబ్ పోర్టల్స్ అండి? సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జాబ్ పోస్టింగ్ అయితే కంపెనీ త్రూ నుంచి జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కంపెనీస్ చేస్తుంది ఏంటంటే నౌవేడేస్ ఫ్రమ్ ద లాస్ట్ 1 or 6 months, సో వాళ్ళు రెజ్యూమ్స్ అనేవన్నీ గ్యాదర్ చేసుకుంటున్నారు. ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, బయట సొసైటీలో ఎంతమందికి జాబ్స్ లేవు అన్న ఒక అనాలిసిస్లో ఉన్నారు వాళ్ళు. అవును. సో ఫర్ దట్ రీజన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర పోర్టల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి దానికోసం దాన్ని ఫ్రీగా వదిలేయడం కూడా, దేనికి మనం ఎన్ని ప్రొఫైల్స్ గ్యాదర్ చేయగలమో ఆ రేషియో చూడడానికి కూడా జాబ్ పోస్టింగ్ చేస్తున్నారు. ఓకే. సో అందువల్లనే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈగర్గా వాళ్ళకి కాల్ బ్యాక్స్ రావట్లేదు. ఓకే. ఎవరైనా కానీ ట్రై చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని కంపెనీకి కాల్ చేస్తే కొంతమంది అయితే మాకు కంపెనీయే లేదంటున్నారు, కొంతమంది అయితేనేమో నేను జాబ్ పోస్టే చేయలేదు అని చెప్పేసి మాట దాటేస్తారు. సో ఇదంతా రెజ్యూమ్ గ్యాదరింగ్ అనమాట అండి. ఓకే. టు బి ఫ్రాంక్లీ దిస్ ఈజ్ ఆల్ ఆ రెజ్యూమ్ గ్యాదరింగ్. ఓకే, మీరు అప్లై చేసింది ప్రతిదీ వస్తుందని అనుకోవద్దు, అలా రాదని కూడా ఫీల్ అవ్వద్దు. ఇట్ డిపెండ్స్.